వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పారిశుద్ధ్య కార్మికుల మౌలిక అవసరాలు తీర్చడం పురపాలకుల బాధ్యత. మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక. కుష్ఠవ్యాధి ప్రారంభం దశలో గుర్తించడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ జగన్ శామ్. విశిష్ట అత్యాధునిక సేవలతో శ్రీ సద్గురు సాయి కుమార్ మందిర వార్షికోత్సవ వేడుకలు. పారిశుద్ధ్య కార్మికులు తమ విధి నిర్వహణలో ప్రతి ఇంటికి వెళ్లి వ్యర్థాలను సేకరించడంతో పాటు పట్టణ సుందరీకరణలో భాగస్వాములు కార్మికులు అవసరాలు తీర్చడం పురపాలకులుగా తమ బాధ్యతని కార్మికుల యూనిఫామ్ పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ లోని థర్డ్ ఫ్లోర్ లో గల పురపాలక సంఘం కార్యాలయంలో శానిటైజేషన్ సిబ్బందికి ఒక్కొక్కరికి 2 జతల వంతున యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంహెచ్ఓ మొవ్వా యేసుబాబు అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని, వారు సక్రమంగా విధులు నిర్వహిస్తేనే మనం పట్టణంలోనే తిరగగలుగుతున్నామని, వారి మౌలిక అవసరాలు తీర్చడంలో భాగంగా ప్రతి సంవత్సరం యూనిఫామ్, కొబ్బరి నూనె, సబ్బులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఇక మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం యూనిఫామ్ ఇవ్వడంతో పాటు వారి మౌలిక అవసరాలు, ఆరోగ్య రక్షణకు గ్లౌజులు, చెప్పులు ఇవ్వడం జరుగుతుందన్నారు. కాగా 6-7 డివిజన్లలో కార్మికుల యూనిఫామ్ పంపిణీ చేశారు. మొత్తం 300 మంది కార్మికులకు ఒక్కొక్కరికి 2 జతల బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పురపాలక సంఘం పారిశుద్ధ్య విభాగం ఇన్స్పెక్టర్లు, కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్స్కి యూనిఫామ్లు ఇవ్వడం జరుగుతుంది. అలానే త్వరలో కూడా వాళ్ళకి చెప్పులు పంపిణీ కూడా జరుగుతుంది. వాళ్ళని సంవత్సరానికి 2 జతలుగా యూనిఫామ్ అని కానీ, బట్టలు కానీ, సోపులు కానీ, కొబ్బరి నూనె ఇలాంటి వాళ్ళు చేసే మెరుగైన సేవ కోసం మనం మున్సిపాలిటీ తరఫున వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అలానే వాళ్ళ కృషి కూడా ఎంతో ఉంది. ఈ రోజున మేము కమిషనర్గా కానీ, కౌన్సిలర్లు కానీ, ఒక చైర్మన్గా నేను కానీ వార్డుల్లో తిరుగుతున్నామంటే వాళ్ళ సేవను గుర్తించి తప్పకుండా వాళ్ళకి వైద్యం కానివ్వండి, ఇలాంటి బట్టలు, ఇలాంటి పంపిణీ ఏదైనా సరే ఎంత చేసినా వాళ్ళకి తక్కువే. వాళ్ళు మెరుగైన సేవ అందిస్తున్నారు కాబట్టి మనం తెనాలి మున్సిపాలిటీ నుంచి వాళ్ళకి గౌరవిస్తూ ఈ రోజున బట్టల పంపిణీ కానీ, అలానే యూనిఫామ్లు కానీ ఏదైనా వాళ్ళ జాగ్రత్త మనం తీసుకోవాలి కాబట్టి మనం ఈ రోజున ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలి పురపాలక సంఘం పరిధిలో ప్రతిరోజు వార్డు చేసేటువంటి శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా 298 మంది, అంటే 300 పేర్స్ అనేవి చెప్పులు మరియు 2 జతల షర్ట్స్ కూడా, బట్టలు కూడా అందరికీ పంపిణీ చేస్తున్నాం. గౌరవ కౌన్సిల్ యొక్క ఆమోదంతో ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి ఏటా. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన చైర్పర్సన్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు టైం టు టైం హాజరయ్యి పట్టణ ప్రజల ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించి వారి యొక్క బాగోగులు కూడా చూడాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది కాబట్టి సో ఈ రకంగా ప్రతి ఏటా కూడా చేయడం మానవైతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. యూనిఫామ్లు మన దగ్గర వచ్చాయి. యూనిఫామ్స్ మీకు పంపిణీ చేయడం కోసం చైర్పర్సన్ గారి చేతుల మీదుగా పంపిణీ చేద్దామని మనం ఈరోజు పిలిపించడం జరిగింది. సో మనం మొత్తం యూనిఫామ్ 301 మందికి గాను ఒక్కొక్కరికి 2 జతలు చొప్పున మొత్తం 602 జతలు ఇవ్వడం జరిగింది. సో వాటి విలువ 4,80,000. సో వీటన్నిటిని చైర్పర్సన్ గారి చేతుల మీదుగా మీకు అందించడం జరుగుతుంది. మైక్రో బ్యాక్టీరియం లేప్రే అను బ్యాక్టీరియా వలన కుష్టు వ్యాధి వస్తుందని, తుమ్మడం, దగ్గడం వలన బ్యాక్టీరియా లక్షణాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయని, వ్యాధి లక్షణాలు తెలుసుకోవడానికి 5 నుండి 7 సంవత్సరాలు పట్టవచ్చని లెఫెస్ట్రీ వ్యాధి అవగాహన కార్యక్రమంలో కుష్టు వ్యాధి నివారణ విభాగం ప్రతినిధి శ్యామ్ పేర్కొన్నారు. పురపాలక సంఘం మెమో విభాగం ప్రాంగణంలో గురువారం స్వయం సహాయక మహిళలకు కుష్టు వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కుష్టు వ్యాధి నిర్ధారణ నివారణ విభాగం ప్రతినిధి శ్యామ్ మాట్లాడుతూ చర్మ సంబంధమైన వ్యాధులలో కుష్టు వ్యాధి పట్ల అవగాహన అందరికీ అవసరమని అన్నారు. లెఫ్రే అనే బ్యాక్టీరియా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందన్నారు. చర్మముపై స్పర్శ లేకపోవడం, రాగి రంగు మచ్చలు,
పొడలు ఏర్పడితే వెంటనే దగ్గరలోని ఆసుపత్రి వైద్యశాలకు వెళ్లి ఎంటీడీ విభాగంలో అన్ని వైద్య పరీక్షలు మందులు ఉచితంగా లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, పెప్మో విభాగం సిబ్బంది, స్వయం సహాయక మహిళలు పాల్గొన్నారు. నవంబర్ 2025 సంవత్సరం నుంచి డిసెంబర్ 3వ తారీఖు 25వ సంవత్సరం వరకు కూడా లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అనేటువంటి ఒక ప్రోగ్రాం జరుగుతుంది. అంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ 15 రోజుల పాటు మా యొక్క ఆశా వర్కర్సు, మేము పెట్టుకున్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా ప్రతి గృహానికి వెళ్ళి వాళ్ళ యొక్క శరీర పరీక్షలు సంపూర్ణంగా చేసి ఎటువంటి మచ్చలైన శరీరం మీద ఉన్నాయేమో చూసి అనుమానం ఉన్న మచ్చలు మాకు తెలియజేయడం జరుగుతుంది. వెంటనే మేము వాళ్ళ ఇంటికే వెళ్ళి అది కుష్ఠవ్యాధికి సంబంధించినదా కాదా అనేది నిర్ధారించుకొని వారికి తగినటువంటి మందులు ఇచ్చి ఈ తెనాలి పట్టణాన్ని, తెనాలి మున్సిపాలిటీని, తెనాలి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఈ కుష్ఠవ్యాధి రహిత తెనాలిగా చేయాలని, తెనాలిలో రాబోయే రోజులలో కుష్ఠవ్యాధి పేషెంట్లు ఉండకూడదు అనేటువంటి ఒక ధ్యేయంతో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 17వ తారీఖు నుంచి ఈ ఎల్సిడిసి ప్రోగ్రాం అనేది ప్రారంభించినాయండి. మీ ఇంటిలో, మీ వీధిలో, మీ బంధువులలో అందరూ కూడా ఇటువంటి మచ్చలు ఏదైనా ఉంటే వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కి పంపించాలని, అలాగే దీనికి పూర్తిగా ఉచితమైన మందులు దొరుకుతాయని, కుష్ఠవ్యాధికి సంబంధించిన వెంటనే మీ ఆశా కార్యకర్త నుంచి మా డాక్టర్ దాకా వెంటనే మేము దానికి అలర్ట్గా వచ్చి వెంటనే పరీక్ష చేసి మందులు ఇస్తామని ఈ కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా ఈ తెనాలి పట్టణంలో ఉన్నటువంటి 89 మంది ఆర్పీలకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎందుకోసం అంటే మా ఆర్పీలు కనుక తెలుసుకుంటే ఫీల్డ్లో మా సంఘ సభ్యులు, స్వయం సహాయక సంఘ సభ్యులకి వారి ద్వారా అవగాహన అనేది లెప్రసీ దాని మీద, కుష్ఠవ్యాధికి సంబంధించి ఏ విధంగా దాన్ని మనం గుర్తించవచ్చు అనేటువంటి ఆ మచ్చల గురించి అవన్నీ కూడాను అవగాహన అనేది సంఘ సభ్యులకి తెలియచేయడం ద్వారా వారికి అవగాహన కలుగుతుందన్న ఉద్దేశంతో ఈరోజు ముఖ్యంగా ఈ అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో అవి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని మీరు క్షేత్రస్థాయిలో అందరికీ అవగాహన కలిగించి ఈ మలేరియా, పైలేరియా, డెంగ్యూ జ్వరాలు రాకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాలని అందరికీ తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో అందరికీ కూడా ఈ అవగాహనతో పాటు తెలియజేయాలని కోరుకుంటున్నాం. సద్గురు సాయినాథునికి ప్రీతిగా సాయి హారతులు, భజనలు, కోలాట భజనలు, విశేష పుష్ప అర్చన పూజలతో శ్రీ సద్గురు సాయి కుమార్ మందిరం 22వ వార్షికోత్సవ వేడుకల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని భక్తులకు పంచాయి. స్థానిక సుల్తానాబాద్ అలపాటి నగర్ లో వెంచేసి ఉన్న శ్రీ సద్గురు సాయి కుమార్ మందిరం 22వ వార్షికోత్సవ వేడుకలను గురువారం విశేష కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి పాండురంగ విఠలేశ్వర్ ఈ విశిష్ట కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక అతిథిగా పాల్గొన్నారు. వెంపటి సత్యనారాయణ ఆలపించిన ఆధ్యాత్మిక గేయాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ప్రాతకాలన విశేష అభిషేక పూజలు నిర్వహించారు. భువనేశ్వరి వరణ హారతి తీర్థ ప్రసాదముల అనంతరం వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు. మహిళలు ప్రదర్శించిన కోలాట భజనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కుమార పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం కార్యక్రమాలను పర్యవేక్షించగా డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, ఆలపాటి వెంకటరామయ్య విశేషంగా మహిళల భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
బాల్యంలో విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత విద్యకు మార్గం సుగమం చేసిన ఉపాధ్యాయులను జీవితకాలం గుర్తించుకోవాలని సినీ సంగీత దర్శకులు సాలూరి వాసురావు వివేక సెంట్రల్ స్కూలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ఉద్దేశించి అన్నారు. స్థానిక బురపాలెం రోడ్లోని వివేక సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీ సంగీత దర్శకులు సాలూరి వాసురావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షతన వహించిన కార్యక్రమంలో తొలుత పాఠశాల ప్రాంగణంలోని సరస్వతి మాతకు గౌతమ బుద్ధునికి పూలదండలు వేశారు. అనంతరం స్కూల్ ప్రాంగణంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభలో రావిపాటి వీరనారాయణ, సాలూరి వాసురావు, వారి తండ్రి సాలూరి రాజరాజేశ్వరులు జీవన శైలి, జీవితంలో ఉన్నతి కోసం ఎటువంటి సమస్యలను అధిగమించారో వివరించారు. సాలూరి వాసురావు మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థాయి ఊరికే రాదని, అనుకున్న లక్ష్యం చేరుకునే క్రమంలో బాల్యం నుండి తీర్చిదిద్దిన ఉపాధ్యాయులే జీవితకాలం ఆదర్శంగా ఉంటారని అన్నారు. సంగీతంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులను అభినందించారు. స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు విద్యతో పాటు విభిన్న అంశాల ద్వారా ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం సాలూరి వాసురావుకు సాదర సత్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, రామరాజు, బొల్లి ముంతాకృష్ణ, మురళి తదితరు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామం పాతు సరస్వతి. మంచి ప్రయోజకులయ్యి ఇన్స్టిట్యూషన్ పేరు మీరు పైకి తీసుకురావాలని మరి కోరుకుంటూ వెరీ జెన్యూన్ ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్ అంటే నేను చాలా చోట్ల చాలా మందితో నేను అడిగి ఉన్నాను, చాలా మంది చెప్తారు ఇట్స్ ఎ వెరీ జెన్యూన్ అండ్ నాన్ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటారు. మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారు 4వ ఏట చెప్పారు చైర్మన్ గారు, అప్పటి నుంచి 7వ ఏట ఆయన హరికథలు చెప్తే మా ఇంట్లో భోజనం ఉండేదంట, మా అమ్మ చెప్పింది ఆ కాలంలో. అలాంటిది ఇవాళ ఎంతో ఎదిగిపోయామంటే దానికి కారణం మా నాన్నగారు కష్టం. మమ్మల్ని అందరినీ స్కూల్కి తలగా పట్టుకొని అక్కడ ఒక బ్యాగ్ తగిలించుకొని నడిచెళ్ళేవాళ్ళం. స్కూల్కి నడిచెళ్ళి సైకిల్లో వెళ్ళి తర్వాత అలా వెళ్ళి ఇవాళ మేము BMW మెర్సిడీస్లో తిరుగుతున్నాం. అది ఎంత తిరిగినా అది మర్చిపోకూడదు, మనం కష్టపడి వచ్చాము. ఇటువంటి కార్యక్రమాన్ని నడిపించిన మన వీరనారాయణ గారు, అట్లాగే మన కృష్ణ మాస్టర్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇటువంటి సంగీత కార్యక్రమాలు ఎన్ని జరిగినా ముందుండేది కృష్ణ మాస్టర్ గారే. అటువంటి కృష్ణ మాస్టర్ గారు, మా గురువులు గుత్తా వెంకటరత్నం గారు, అట్లాగే మన రామరాజు గారు, అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలందరూ మీరంతా ఇక్కడ ఈ విద్యాలయంలో బాగానే చదువుతారు, కానీ ఇంకా చదువుని ఇష్టంగా చేసుకుని బాగా చదివి ఈ విద్యా సంస్థకి మంచి పేరు తీసుకొస్తారని, ఇంకా ఎంతో ఎదుగుతారని ఆశిస్తూ, సంగీతాన్ని ఆస్వాదించినటువంటి వాళ్ళు లేరు. ఏదైనా సంగీత కార్యక్రమం జరుగుతుందనుకోండి, ప్రేక్షకులుగా మనందరం కూర్చున్నాం అనుకోండి, మన శరీర భాగాల్లో ఏదో ఒక భాగం మనకు తెలియకుండానే లయబద్ధంగా ఊగుతుంటుంది శరీరానికి. అంటే సంగీతాన్ని ఆస్వాదించినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు అసలు ప్రకృతిలో. అలాగే ప్రాణం ఉన్నటువంటి దేన్నైనా కూడా, చెట్టు చామలు కూడా సంగీతానికి అలా ఇలా ఆడుతుంటాయంట, చెట్లు కూడా. మరి అలాగే మనలో ఉన్నటువంటి అనారోగ్యాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా రూపు మాపటానికి కొంతమంది డాక్టర్స్ కూడా సంగీతం వల్ల మార్పు తీసుకొచ్చినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అంటే సంగీతానికి ఉన్నంత గొప్ప ప్రాచుర్యం కలిగినటువంటిది. తండ్రి గారు ఏదైతే ఎలా చేశారో క్రియేటివ్గా అలా చేయటం ఇష్టం. అందువల్ల అందరికీ నచ్చదు, కానీ మనబోటానికి మాత్రం బ్రహ్మాండం నచ్చుతారండి. సో వీఆర్ ది ఫేవరెట్స్, వీఆర్ ది ఫ్యాన్స్ ఆఫ్ వాసురావు గారు అండి. చెప్పబడతాం ఒకసారి. వారు ఆనందపడటం కాకుండా, సంగీతంలో ముందుకెళ్ళడం కాకుండా రాబోయేటువంటి పిల్లలను ప్రోత్సహించాలి అని చెప్పి ఆలాపన అనేటువంటి ఒక ప్రోగ్రాంలో, దూరదర్శన్ వారిలో ప్రోగ్రాంలో మీలాంటి చిన్నారులు పిలిచి పాటలు పాడించి ఎంత బాగా ఎంకరేజ్ చేశారో మేము చూసాం. మీరు చూసి ఉంటారు, పిల్లలు వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అట్లాగే టీటీడీ వారి ప్రోగ్రామ్స్ జరిగాయి.
బాలాజీ టీవీలో వాటిలో ప్రోగ్రామ్స్, అలాగే అన్నమయ్య గానామృతం అనేటువంటి చిన్నపిల్లలను పెట్టి ఆయన పాటలు పాడించారు చక్కగా. అలాగే నాద నీరాజనం అనేటువంటి ప్రోగ్రాంలో అద్భుతమైన ప్రోగ్రామ్స్ పాటించారు పిల్లల చేత. ఇలా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మనలాంటి పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. అది బాగా నచ్చింది మా అందరికి కూడా. చూడండి, మామూలు మ్యూజిక్ డైరెక్టర్ పడాయి కొడతారు, ఫోజ్ కొడతారు కదా, ఆయన ఫోజీలో చూడండి ఎంత సింపుల్గా ఉన్నారు చూడండి, నార్మల్గా కాముగా బయటగా 70 ఏళ్ళ వయసు వచ్చినప్పటికీ, అంత అనుభవం ఉన్నప్పటికీ కూడా చాలా చక్కగా వినయంగా ఉన్నారు చూడండి. మోందా తుఫాన్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆంధ్రబాబు స్పష్టం చేశారు. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం ఐలవరం అద్దేపల్లి గ్రామాల్లో తుఫాను కారణంగా మగ్గం పనులు నిలిచి ఇబ్బందులు పడుతున్న చేనేత కుటుంబాలకు ప్రభుత్వం సమకూర్చిన నిత్యావసర సరుకులను శాసనసభ్యులు నక్కా ఆంధ్రబాబు చేతుల మీదుగా గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆంధ్రబాబు మాట్లాడుతూ పేద వర్గాలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ఇటీవల సంభవించిన తుఫాన్ కారణంగా నష్టపోయిన పేద వర్గాలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. విపరీతమైన తుఫాను ఎదుర్కోవడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపు ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. అద్దేపల్లి గ్రామంలో 170 మందికి, ఐలవరంలో 616 మందికి ఒక్కో కుటుంబానికి 50 కిలోల బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుట్టిపాటి పూర్ణకుమారి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా, అమిశెట్టి కిషోర్, తహసీల్దార్ శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు ఊసా రాజేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు మాచెల నాగరాజు, దీపాల శివప్రసాద్, తిరువీధుల బాలాజీ, డొక్కు శ్రీనివాసరావు, ఎడ్ల జయశీలరావు, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండటం వల్ల తుఫాను హెచ్చరిక అనేది వారం 10 రోజుల ముందే తెలిసినప్పటి నుంచి కింద స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఒక మారుమూల ప్రాంతం నుంచి సముద్రం ఒడ్డు దగ్గర నుంచి సముద్రంలో వేటకెళ్లే మత్స్యకారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ ప్రతి ప్రాంతం మీద ఒక డాగ కన్నేసి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా రాష్ట్రం అంతా అప్రమత్తం చేసి ఆ విపత్తు నివారణ కొంత తగ్గించడానికి ఇతోధికంగా కృషి చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పెద్ద మనసుతో ఆలోచన చేసి ఇవాళ చేనేత కార్మికుల కుటుంబాలకి 50 కిలోల బియ్యం, అదేవిధంగా 5 రకాల వస్తువులు అన్ని చెప్పారు పెద్దలు. కందిపప్పు, పామాయిలు, పంచదార, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, వాటితో పాటు 50 కిలోల బియ్యం, ఆయిల్ ప్యాకెట్, ఇవన్నీ కూడా అందించడానికి ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకుంటే ఆ స్కీము ఇక్కడ దాకా తీసుకొచ్చే మీ అందరికి అందించడానికి ఒక బాధ్యతాయుతంగా మేము అందరం కూడా పనిచేసి ఇక్కడ ఈరోజు మీకు అందించడానికి అర్హత కలిగినటువంటి మీ అందరూ కూడా అవి అందించాలనే ఒక ఉద్దేశంలో గతంలో పాత లిస్ట్ ఒకటి ఉంది, దానికి కొన్ని యాడ్ అయితే కొత్తగా వాటిని కూడా వీళ్ళతో పాటు కలిపిమ్మని చెప్పి అధికారులు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి అవన్నీ కూడా తీసుకొచ్చి మీ అందరికి అందించడానికి ఇక్కడ కానీ ఐలవరం గ్రామంలో అత్యధిక శాతం, గ్రామంలో దాదాపు 60% పైన చేనేత కార్మిక కుటుంబాలే ఉంటాయి ఐలవరంలో. అక్కడ కూడా దాదాపు 650-700 దాకా అక్కడ కూడా ఈ పథకాన్ని వర్తింపు చేసే విధంగా ఇప్పుడే కార్యక్రమాన్ని చేసి వస్తా ఉన్నాం. అదేవిధంగా తుఫాను పరిస్థితుల్లో ఆ ప్రభావంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి కష్టం, వారు చేసినటువంటి ముందు జాగ్రత్త, ఆర్టీజీఎస్ సెంటర్లో కూర్చొని అహోరాత్రులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతిదీ మానిటర్ చేశారు. ఎక్కడ ఏ మూలన గాలి ఎంత వేస్తా ఉంది, ఏమి ప్రమాదం పొంచి ఉంది, ఏమి ఇబ్బంది రాబోతా ఉంది ఎక్కడెక్కడని ప్రతి దాన్ని కూడా మినిట్ టు మినిట్ ప్రతి నిమిషం చెక్ చేసుకుంటూ ఈ రాష్ట్రంలో మరి ఆ తుఫాను యొక్క ప్రభావం చాలా పూర్తి స్థాయిలో ఎక్కడ ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా వీళ్ళందరం ఊపిరి పీల్చుకున్నామంటే అది ముందు జాగ్రత్త, ప్రభుత్వం తీసుకున్నటువంటి ముందు జాగ్రత్త దానికి కారణం అని నేను గర్వంగా చెప్పగలను. ఎప్పుడు మన వెన్నంటి ఉండే మన ఆనందబాబు గారికి మనం ఇప్పుడు ధన్యవాదాలు తెలుపుతూ ఉండాలి. తుఫాను కారణంగా సార్ గుంటూరులో ఉండకుండా లంక గ్రామాల్లో అంత తుఫాన్లో కూడా పర్యటించి రైతులకు అదేవిధంగా అవసరమైన ప్రతి ఒక్కరిని మానిటర్ చేస్తూ వారి యొక్క విశేషమైన సేవలను మనం గుర్తించుకొని రాబోయే కాలంలో వారికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇదే ఐలవరం గ్రామంలో నేతన్నలకు పని కోల్పోయి వారికి ఇబ్బందులు కలగకూడదనేది ప్రభుత్వం వారి దృష్టిలో చంద్రబాబు గారు ప్రతి చోట ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి మంగమూరి కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని,
అనేక పదవులు చేపట్టి ఆ పదవులకే వెనుతిచ్చిన గొప్ప వ్యక్తి మంగమూరి హరిప్రసాద్ అని, అలాంటి హరిప్రసాద్ మరెన్నో జన్మదినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఆయన సేవలు మరింత విస్తృతంగా కొనసాగాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మంగమూరి హరిప్రసాద్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి మారీస్పేటలోని మంగమూరి హరిప్రసాద్ నివాసంలో గురువారం రాత్రి అభిమానులు, పార్టీ శ్రేణుల కోలాహలం నడుమ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జన్మదినోత్సవ కేకును కట్ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి మంగమూరి కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని, ఆ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. పార్టీ అధ్యక్షునిగా, అర్బన్ బ్యాంక్ చైర్మన్గా హరిప్రసాద్ తెనాలి ప్రాంత వాసులకు సుపరిచితులని, గతం కంటే ఘనంగా మెరుగైన సేవలు అందిస్తూ పార్టీ ప్రయోజనాలకు తగు ప్రాధాన్యతనిస్తూ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా విలువైన సేవలు ప్రజలకు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూష్, పలువురు కూటమి పార్టీల నాయకులు, అర్బన్ బ్యాంక్ కార్యవర్గం, అభిమానులు, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు దుశ్శాలులతో పూల బొకేలతో హరిప్రసాద్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరి మన్ననలు పొందుతూ ప్రజలకు సేవ చేస్తూ, మరి ముఖ్యంగా గతంలో ఏ రకంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్గా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా తెనాలి ప్రాంత ప్రజలకి సుపరిచితులైన, గతం కంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. పార్టీని కాపాడాలి, ప్రజల్ని కాపాడాలి. మనం దేంట్లో ఉన్నామో దాన్ని మరొకసారి బ్రాండ్ని తీసుకెళ్లాల్సిన అవసరం. ఎందుకంటే మంగమూరి గారి ఫ్యామిలీ అంటే మరి పెద్ద ఆయన మా అందరికీ మేము మొదటిసారి పోటీ చేసినప్పుడు కానీ, ఎన్నిసార్లు పోటీ చేస్తే అన్నిసార్లు కూడా ఆయనే మా యొక్క నామినేషన్కి చేసే రోజు, ఆ రోజున ఆయన ఖర్చులు ఆయనే భరించేవాడు రాఘవ చౌదరి గారు. అలాంటి అవినాభావ సంబంధం కుటుంబంతో, పార్టీతో ఈ కుటుంబానికి ఉంది. అలాంటి వ్యక్తులు ఈ రోజున మరింత ప్రజాసేవలో ఉండాలని చెప్పి కోరిక, అదే మనకు గౌరవం అని చెప్పి, ఆ గౌరవాన్ని కాపాడతారని చెప్పి మరి ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నటువంటి స్నేహితులకి, అనుచరులకి, అభిమానులకి, వారికి కూడా వీరితో పాటు ధన్యవాదాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటాం. సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ఎంపిక గాను అండర్-14, అండర్-17 విభాగాల్లో సెలక్షన్స్ను తెనాలోని వివేక సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించినట్లు యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ తెలిపారు. ఈ సందర్భంగా కోచ్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8, 9 తేదీల్లో తెనాల్లోని విఎస్ఆర్ నీర కళాశాల ప్రాంగణంలోని క్రీడా మైదానం నందు T10 క్రికెట్ టోర్నమెంట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల మధ్య జరుగుతుందని తెలిపారు. సౌత్ జోన్ T10 టెన్నిస్ బాల్ క్రికెట్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టుకు సెలక్షన్ కోసం వివేక యాజమాన్యం సహకరించిన పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల డీన్ సునీల్, సెలక్షన్స్లో ఎంపికైన క్రీడాకారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రేపు 8, 9 తారీఖులో తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో జరగబోయేటువంటి సౌత్ జోన్ T10 టెన్నిస్ బాల్ క్రికెట్ నేషనల్ ఛాంపియన్షిప్లో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ టీం జట్టు తరఫున మరి ఈరోజు ఎంపికలు వివేక సెంట్రల్ స్కూల్ గ్రౌండ్లో జరుగుతుంది. మరి ముందుగా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గ్రౌండ్ ప్రొవైడ్ చేయడం, మరి వాళ్ళ పిల్లల్ని సెలక్షన్లో పార్టిసిపేట్ చేయనివ్వడం. రేపు టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహిస్తున్నటువంటి సెలక్షన్లో మరి రేపటి రోజు టీం సెలెక్ట్ అయ్యి 8, 9 తారీఖులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఈ 3 టీములు మరి ఈ ట్రై సిరీస్లో పార్టిసిపేట్ చేయడం. అందుకుగాను ఇవాళ ఈ సెలక్షన్లో మరి వివేక సెంట్రల్ స్కూల్ తరఫు నుంచి మరి చాలామంది పిల్లలు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి ఈ రోజున సౌత్ జోన్ సెలక్షన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ టీమ్ సెలక్షన్స్ అనేవి వివేక ప్రాంగణంలో జరగటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు గాను మా డైరెక్టర్ గారు వీరనారాయణ గారు, అలాగే మా CEO గారు ఉదయకరణ్ గారు, వీళ్ళందరూ కోఆపరేట్ చేయడం ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయదలుచుకున్నాం. అయితే ప్రతి సంవత్సరం కూడా వివేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో
రిజల్ట్స్ ర్యాంకులతో పాటుగా ప్రతి సంవత్సరం కూడా కొంతమంది మంచి మంచి క్రీడాకారులు తయారవటం జరుగుతుంది. దీనికి మా డైరెక్టర్ గారు ఎంత బాగానో సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ సెలక్షన్ కోసం మా ప్రాంగణాన్ని ఎంచుకున్నందుకు మరి క్రికెట్ అకాడమీ కమిటీ వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. My name is Premchand. I am from Edlapalli. I am studying 9th class from Sri Vivekananda Central School. Today, cricket selections are going on. I am very thankful to participate in the selections. I will thankful to my director sir and Ramu sir. డైరెక్టర్ సార్ ఇవాళ వివేకాలో స్పోర్ట్స్ది మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు చాలా నచ్చింది ఇది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. పారిశుద్ధ్య కార్మికుల మౌలిక అవసరాలు తీర్చడం పురపాలకుల బాధ్యత. మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక. కుష్ఠవ్యాధి ప్రారంభం దశలో గుర్తించడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ జగన్ శామ్. విశిష్ట అత్యాధునిక సేవలతో శ్రీ సద్గురు సాయి కుమార్ మందిర వార్షికోత్సవ వేడుకలు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ HCV న్యూస్.